అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద దాదాపు 22 మంది కాంగ్రెస్ పార్టీ నేతలు కోపంతో ఉన్నారు, అసంతృప్తితో అసహనంతో ఉన్నారు. కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి సీనియర్ లీడర్లను పక్కన పెట్టిండు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ లీడర్లను పక్కన పెట్టిండు, రేవంత్ రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లను పట్టించుకోవట్లేదు, పదవులు ఇవ్వట్లేదు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు, సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి కలుద్దామని పోతే కూడా రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడట, కలుస్తలేడట, మాట్లాడతలేడట. రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం చాలాసార్లు కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ లీడర్లు ప్రయత్నించినా కూడా రేవంత్ రెడ్డి కలిసేటటువంటి పరిస్థితి లేదు. ఆఖరికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో చాలామంది లీడర్లు కంప్లైంట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారట. ఆఖరికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు, కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ లీడర్లు వాళ్ళ బాధలను చెప్పుకున్నారు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్లో నడుస్తున్నటువంటి ఒక పెద్ద పంచాయతీ ఏంటంటే నామినేటెడ్ పోస్టులు. ఇప్పుడు జిల్లాలో నియోజకవర్గాలలో నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన పదవీ కాలం ముగిసిపోయింది. ఇప్పుడు కొత్తగా నామినేటెడ్ పోస్టులు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు జిల్లా స్థాయి, మండల స్థాయి లీడర్లు ఉంటారు కదా, అధ్యక్షులు కానివ్వండి, ఇన్ఛార్జీలు కానివ్వండి, ఆ పోస్టులను కాంగ్రెస్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఆ పోస్టుల కోసం కాంగ్రెస్ పార్టీ లీడర్లు రకరకాల గాంధీ భవన్ చుట్టూ తిరుగుతున్నారు, ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు, మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఇక అంతా కూడా పోస్టులు రావడానికి రకరకాల వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఆల్రెడీ గాంధీ భవన్కు రావద్దని చెప్పి క్లియర్గా చెప్పేసేదట. ఏది పోస్టుల కోసం అయితే గాంధీ భవన్కు రావద్దు, ఎవరికి ఏ పోస్ట్ ఇవ్వాలనో మాకు తెలుసు, మేము ఇస్తామని చెప్పి ఆల్రెడీ క్లియర్గా గాంధీ భవన్ నుండి చెప్పేసారు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి అసలు కథ ఏంటంటే ఈ నామినేటెడ్ పోస్టులు మొత్తం వేం నరేందర్ రెడ్డి చూసుకుంటుండ అనేది వినబడుతున్నటువంటి అంశం. రేవంత్ రెడ్డికి ముఖ్య సలహాదారుడు, రేవంత్ రెడ్డికి వెరీ క్లోజ్. పొద్దుగాల లేస్తే రేవంత్ అన్నతోనే ఉండేటటువంటి వ్యక్తి రాజ్యసభ సభ్యుడు, రాజ్యసభ ఎంపీ వేం నరేందర్ రెడ్డి. వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డికి అత్యంత దోస్తు, మంచి క్లోజు. పొద్దుగాల లేస్తే రేవంత్ అన్న పక్కనే ఉంటాడు వేం నరేందర్ రెడ్డి. ఇప్పుడు ఈ నామినేటెడ్ పోస్టులు ఏది ఉమ్మడి వరంగల్ జిల్లా అయినా, ఇతర జిల్లాలకు సంబంధించిన నామినేటెడ్ పోస్టులు అయినా, లేకపోతే చైర్మన్ పదవులైనా, ఏ పదవి కావాలన్నా కూడా వేం నరేందర్ రెడ్డి చూసుకుంటా ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఈ వ్యక్తికి పదవి ఇచ్చేయాలి, బాగానే పనిచేస్తాడని వేం నరేందర్ రెడ్డి ఒక మాట చెప్తే కథమేనట్టుగా ఆ పదవి ఇచ్చేసుడేనట. సో ఇట్లా వేం నరేందర్ రెడ్డి పెత్తనం నడుస్తూ ఉంది కాంగ్రెస్లో అనేది వినబడుతున్నటువంటి అంశం. ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన ఎందుకు 22 మంది కాంగ్రెస్ పార్టీ నేతలు కోపంతో ఉన్నారు? కారణం ఏంటంటే వేం నరేందర్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎక్కువైపోయింది, వేం నరేందర్ రెడ్డి పెత్తనం ఎక్కువైపోయింది. వేం నరేందర్ రెడ్డి ఎవరు? రేవంత్ రెడ్డి క్లోజు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి చెప్పినా, వేం నరేందర్ రెడ్డికి చెప్పినా, ఎవరికి చెప్పినా కూడా ఒకటే అన్నట్టుగా, వీళ్ళిద్దరు ఒకటే ఆత్మ. కాబట్టి మరి వేం నరేందర్ రెడ్డి ఇదంతా చేస్తున్నట్టు రేవంత్ రెడ్డికి తెలియకుండా అయితే చేయడు కదా, రేవంత్ రెడ్డికి తెలిసే చేస్తాడు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి వెనకాల 2-3 బ్యాచ్ ఉంటారు. ఒకటి వేం నరేందర్ రెడ్డి, రోహిన్ రెడ్డి, ఫహీం ఖురేషి, వీళ్ళు మొత్తం కూడా రేవంత్ రెడ్డి వెనకాల బ్యాక్ ఎండ్ ఉంటారు, బ్యాక్ ఎండ్ నుండి నడిపిస్తారు. ఇప్పుడు హోంశాఖ మంత్రి ఎవరు తెలంగాణ రాష్ట్రంలో అంటే హోంశాఖ మంత్రి ఫహీం ఖురేషి. ఫహీం ఖురేషి ఎట్లా చెప్తే అట్లా పోలీసులు కూడా వినే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఇక సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరైనా ఉన్నారా అంటే రోహిన్ రెడ్డి. రోహిన్ రెడ్డి మొత్తం సినిమాటోగ్రఫీ మొత్తం ఆయనే చూసుకుంటున్నాడు. ఇంకా రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి మొత్తం రాజకీయ పరిణామాలంతా ఆయనే చూసుకుంటున్నాడు. ఎవరికి పదవులు ఇవ్వాలి, ఎవరికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి, ఏం కథ, రేవంత్ రెడ్డిని ఎవరు కలవాలి, ఎవరు కలవద్దు, రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఎవరికి ఇవ్వాలి, ఏం కథ అని మొత్తం ఆయనే చూసుకుంటాడట. 2-3 ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవడానికి ఇంటికి పోతే వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేలకు చెప్తారట ఏమనంటే, మీరు పోయి రేవంత్ అన్నను కలిస్తే కలవండి, కానీ సలహాలు సూచనలు రేవంత్ అన్నకి ఇయ్యకండి, ఆయన సలహాలు వినేటటువంటి పరిస్థితి లేదు, ఆయన కోప్పడతాడు. అంటే వేం నరేందర్ రెడ్డి బాధ ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి ముఖ్య సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి కదా. ఇప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు చిన్న సలహాలు సూచనలు ఇస్తారు, సాధారణంగా ఎవరైనా ఇస్తారు కదా, ఏముంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కంటే సీనియర్ లీడర్లు చాలా మంది ఉంటారు. రేవంత్ రెడ్డిని కలవనికి పోయినప్పుడు చెప్తారు, అన్న ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది, మీరు రాంగ్ గైడెన్స్లో పోతున్నారు, లేకపోతే మీరు రాంగ్ రూట్లో పోతున్నారు, ఇబ్బంది అవుతుంది, ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది అని చెప్తారు. వేం నరేందర్ రెడ్డి మాత్రం చెప్పకని చెప్తారట, మీరు కలిస్తే కలవండి కానీ చెప్పొద్దు. ఇంకోటి, రేవంత్ రెడ్డి ఎవరిని కలవాలి, ఏం కథ అనేది కూడా వేం నరేందర్ రెడ్డి డిసైడ్ చేస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అపాయింట్మెంట్ అడిగిన అనుకో, రేవంత్ అన్నను నేను అపాయింట్మెంట్ అడిగినట్టు వేం నరేందర్ రెడ్డికి తెలుస్తుంది. వేం నరేందర్ రెడ్డి ఏం చేస్తాడు, లేదు లేదు ఇవ్వద్దు, ఆయన అసలే ఇవ్వద్దు. ఒకవేళ నేను మంచోని అనుకో, రేవంత్ రెడ్డికి పాజిటివ్ ఉంటే ఇచ్చేయి, ఇంకా అపాయింట్మెంట్ ఇచ్చేయి ఈ కథ. అంటే మొత్తం వేం నరేందర్ రెడ్డి చూసుకుంటా ఉన్నాడు, వేం నరేందర్ రెడ్డికి సంబంధించిన వ్యవహారం నడుస్తుంది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. కాబట్టి ఇప్పుడు దాదాపు 22 మంది కాంగ్రెస్ పార్టీ నేతలు రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో అసహనంతో ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. సో ఇప్పుడు నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి పంచాయతీ కాంగ్రెస్లో ఎక్కువ శాతం అయిపోయింది. ఇప్పుడు మొత్తం మీనాక్షి నటరాజన్కి కంప్లైంట్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు.
మీనాక్షి నటరాజన్ దగ్గర పోయి వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. కానీ ఒకటి రియాలిటీ, ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే చాలామంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు ఉన్నారు. జగ్గారెడ్డి, మధు యాస్కి గౌడ్, ఆ తర్వాత చాలామంది సీనియర్ లీడర్లు ఇప్పుడు కాంగ్రెస్ కోసం పనిచేసి కాంగ్రెస్లో పుట్టి పెరిగినటువంటి లీడర్లు కూడా మస్తు మంది ఉన్నారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్. ఆ మధ్యకాలంలో రేవంత్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డికి పంచాయతీ, రాజగోపాల్ రెడ్డి బయటకు వచ్చి ఆయనే సరే బీజేపీ నుండి పోటీ చేసి ఓడిపోయిండేమో, కానీ కాంగ్రెస్ పార్టీ లీడర్ కాంగ్రెస్ వాది కదా. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తాను మాట ఇచ్చి ఇప్పటిదాకా మంత్రి పదవి ఇవ్వలే. జగ్గారెడ్డికి ఏం పదవి ఇచ్చారు? హనుమంతరావుకు రీసెంట్గా పదవి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు. ఇప్పటిదాకా వీళ్ళకి ఏం పదవులు వచ్చినాయి? ఇప్పటిదాకా ఏ పదవులు వీళ్ళకి చక్కగా రాలేదు. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లను రేవంత్ రెడ్డి పక్కన పెట్టేసేటటువంటి కార్యక్రమం చేసిండు. శ్రీనివాస్ అన్న అని ఉంటాడు, అంబర్పేట సీనన్నకి ఏ పదవి ఇచ్చిరు? ఇట్లా మాట్లాడుకుంటూ పోతే అంబర్పేట సీనన్న మొన్న మొత్తం ఒక 30-40 మంది పేర్లు చెప్పిండు నా ఇంటర్వ్యూలో. దాదాపు వందలాది మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఇది ముమ్మాటికి వాస్తవం. అయితే రేవంత్ రెడ్డి ఇట్లా పట్టించుకుంటలేడు అనేటటువంటి విషయాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ లీడర్లు మీనాక్షి నటరాజన్కి చెప్పిరట, పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న కూడా చెప్పిరట. అయితే ఇప్పుడు 22 మంది ఈ నేతలు అవసరం అనుకుంటే మేము రిజైన్ చేస్తామని కూడా అడిగున్నారు. ఇప్పుడు ఎట్లుంటుందో చెప్తా మీకు, చాలా క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఒక 16 మంది మంత్రులు ఉన్నారు, రేవంత్ రెడ్డితో కలిపి 16 మంది మంత్రులు. దాంట్లో బట్టి విక్రమార్క బట్టన్న సీనియర్ లీడర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ లీడరు, ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈయన కూడా సీనియర్ లీడరే. ఆ తర్వాత శ్రీధర్ బాబు ఈయన కూడా సీనియర్ లీడరే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తే, ఇప్పుడు బట్టన్ ఉన్నాడు, బట్టి విక్రమార్క వెనకాల కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు చాలామంది ఉంటారు. మండల స్థాయి లీడర్లు, లేకపోతే నియోజకవర్గ స్థాయి లీడర్లు, లేకపోతే గ్రామ స్థాయి లీడర్లు, ఇట్లా లీడర్లు బట్టన్న వెనకాల ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, మా బట్టన్న మినిస్టర్ అయితే, మా బట్టన్న కాంగ్రెస్ అధికారంకి వచ్చిన తర్వాత మా బట్టన్న మాకు ఏదో ఒక పదవి ఇస్తాడు, మా బట్టన్న ఏదో ఒక పదవి ఇప్పిస్తాడు అనేటటువంటి ఆలోచనతోటి బట్టి విక్రమార్క ఉన్నటువంటి లీడర్లకు కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి లీడర్లకు కూడా కొంత భరోసా ఉంటుంది, మా ఉత్తమన్న మంత్రి అయితే మాకు ఏదో ఒక పదవి ఇప్పిస్తాడు, నేను ఉత్తమన్న వెనకాల నుండి 20 సంవత్సరాల నుండి ఉన్నా, 10 సంవత్సరాల నుండి ఉన్నా, ఉత్తమన్న నన్ను కష్టంగా ఏదో ఒక చిన్న పోస్ట్ ఇస్తాడనే ఆలోచనతోటి ఉత్తమన్న వెనకాల ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఉంటుంది. ఆ తర్వాత కోమటిరెడ్డి వెనకాల ఉన్నటువంటి వాళ్ళకు కూడా అదే ఉంటుంది, శ్రీధర్ బాబు వెనకాల ఉన్నటువంటి లీడర్లకు కూడా అదే ఉంటుంది కదా. మరి ఇప్పుడు ఈ మంత్రుల వెనకాల ఉన్నటువంటి లీడర్ల పరిస్థితి ఏంది? వందలాది మంది లీడర్లు ఉన్నారు, వాళ్ళు కూడా ఏదో ఒక పదవి ఆశిస్తారు. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? సింపుల్, బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తులకు రేవంత్ రెడ్డి పదవులు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తుండు. మంత్రి పదవులు కూడా వాళ్ళకే కదా. ఇప్పుడు మంత్రి పదవులు జూపల్లి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ ఏడికెళ్ళి వచ్చిరు, ఏ పార్టీకి వెళ్ళి వచ్చిరు? వివేక్ వెంకటస్వామి ఏ పార్టీకి వెళ్ళి వచ్చిండు? వీళ్ళందరూ ఏ పార్టీకి వెళ్ళి వచ్చిరు? వేముల వీరేశం ఏ పార్టీ నుండి వచ్చిండు? ఆయన విప్పెట్లు ఇచ్చిండు. మందుల శ్యామలు ఏ పార్టీకి వెళ్ళి వచ్చిండు? వీళ్ళందరూ ఏ పార్టీకి వెళ్ళి? వీళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తులు కదా. మంత్రి పదవులు ఇచ్చిర్రు, విప్ పదవులు ఇచ్చిర్రు, ఇక గద్వాల విజయలక్ష్మికో పదవి ఇచ్చిర్రు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే పార్టీలు జంపు కొట్టినటువంటి వ్యక్తులకు పదవులు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు. పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి పోచారం కాంగ్రెస్కి వచ్చినాక రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డికి వ్యవసాయ శాఖకు సంబంధించిన పదవి ఇచ్చిండు. అంటే పార్టీ మారినలో పదవులు ఇస్తుండు తప్ప, మరి కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే సీనియర్ లీడర్లకు రేవంత్ రెడ్డి ఎందుకు పదవులు ఇస్తలేడు? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలను ఎందుకు పక్కన పెట్టేసిండు? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఇంకోటి ఏంటి చెప్పనా, ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లకు, ఒరిజినల్ లీడర్లకు పోస్టులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. పోస్టులు ఇవ్వడానికి మహేష్ అన్న రెడీగా ఉన్నాడు. కానీ మహేష్ అన్న డైరెక్ట్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. మహేష్ అన్న డైరెక్ట్ పోస్ట్ ఇస్తే రేవంత్ రెడ్డి ఫీల్ అవుతున్నాడు. రేవంత్ రెడ్డి నేను సీఎంని, కాంగ్రెస్ పార్టీ నా వల్లనే అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ ఇవాళ ఇంత బలంగా ఉందంటే కారణం నేనే, నాకు చెప్పకుండానే మీరు నిర్ణయాలు తీసుకుంటారా అని చెప్పి రేవంత్ రెడ్డి పిసిసి మహేష్ కుమార్ గౌడ్ పైన కోపం. గతంలో ఏం జరిగింది మీరు చూసారు కదా, ఒక ఛానల్లో బిగ్ టీవీ అని చెప్పి ఒక ఛానల్, ఆ ఛానల్లో పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న పైన వార్త వచ్చింది. ఏమని? డిజాస్టర్ పిసిసి అని, అసలు పిసిసి పదవిలో ఉండడానికి అర్హత లేదని, ఫెయిల్ అయిపోయిన పిసిసి అని చెప్పి రకరకాల వార్తలు వచ్చినాయి. ఆ వార్తలు రాపించింది ఎవరు? ఫహీం ఖురేషీ కాదా? రేవంత్ రెడ్డికి ముఖ్య అనుచరుడు కాదా? ఎందుకు అంటే ఆయనకి ఏదైతే అధ్యక్ష పదవి కావాలని చెప్పి, అంటే ఉపాధ్యక్ష పదవి ఉంటుంది కదా, ఆ అధ్యక్ష పదవి కావాలని చెప్పి ఏదో పోస్ట్ కోసం ఫహీం ఖురేషీ పిసిసి అధ్యక్షుని పైన ఏదో వార్త రాపించిందట. ఆ వార్త బాగా సర్క్యులేట్ అయింది. ఫహీం ఖురేషియే చేసిందనే వార్తలు కూడా వచ్చినాయి. మీనాక్షి నటరాజన్కి ఏది పోస్ట్ రాకుండా, అంటే మంత్రి అదేమంటారు ఎంపీ పదవి రాకుండా
మీనాక్షి నటరాజన్కి ఎంపీ పోస్ట్ రాకుండా కూడా ఫహీం ఖురేషీ కుట్ర చేసిండు అనేది కొంత వినబడిన చర్చ, రాజ్యసభ రాకుండా. ఇట్లా రకరకాల వార్తలు వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న అయినా లేకపోతే కాంగ్రెస్ పార్టీ మంత్రులైనా వాళ్ళు కొంత భయపడుతున్నారు. మేము పుసుకున్న రేవంత్ రెడ్డికి అగెనెస్ట్ ఉంటే, రేవంత్ రెడ్డిని కాదని మేమేమైనా పదవులు ఇస్తే రేవంత్ రెడ్డి ఏమైనా కుట్ర చేస్తాడేమో, రేవంత్ రెడ్డి మమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడతారేమో అనే ఆలోచనతోటి సో చాలామంది సైలెన్స్ ఉంటున్నారు. పిసిసి మహేష్ అన్న ఏనికి రెడీగా ఉన్నాడు, కానీ ఆయన కూడా ఏం చేయగలుగుతాడు చెప్పండి? ముఖ్యమంత్రిని కాదనకుండా ఏమైనా చేసే పరిస్థితి ఉందా? అందుకే ఈరోజు రేవంత్ రెడ్డి పైన 22 మంది కాంగ్రెస్ పార్టీ నేతలు కోపంతో ఉన్నారు. ఇక అది జిల్లా స్థాయి లీడర్లు కానివ్వండి, నియోజకవర్గ స్థాయి లీడర్లు కానివ్వండి, మండల స్థాయి లీడర్లు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ లీడర్లు కానివ్వండి, సీనియర్ లీడర్లు కానివ్వండి, రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో, అసహనంతో ఉన్నారు, బాధతో, కోపంతో ఉన్నారు. కారణం ఒకటే, మాకు పదవులు వస్తలేవు, ఎందుకు వస్తలేవు అనేది వాళ్ళకి అర్థమవుతలేదు. పదవులు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తలేరు. ఎందుకు పదవులు ఇయ్యరు? కారణం ఏంది? రేవంత్ రెడ్డికి డబ్బా కొట్టేటటువంటి వ్యక్తులకు రేవంత్ రెడ్డి పదవులు ఇచ్చుకుంటున్నాడు. అరే కాంగ్రెస్ కోసం పనిచేసేటటువంటి వ్యక్తులకు రేవంత్ రెడ్డి పదవులు ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకా ఏం చేస్తారు పాపం వాళ్ళు కూడా విసుకెత్తిపోయారు, వాళ్ళు కూడా బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. సో ఇక కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ఇక మాకు వద్దు, అవసరం అని కూడా రిజైన్ చేస్తాం, కావాలంటే మమ్మల్ని కాంగ్రెస్కి వెళ్ళి సస్పెండ్ చేయండి, ఇక మాకు ఎట్లయినా రేవంత్ రెడ్డి పదవులు ఇయ్యాడు, కలవాడు, మాట్లాడాడు, రేవంత్ రెడ్డి చేతుల్నే ఇప్పుడు పదవులు ఇవ్వాలంటే రేవంత్ రెడ్డి ఫైనల్ మీకు తెలుస్తలేదు. హైకమాండ్ ఏమో కష్టపడ్డటువంటి లీడర్లకు, సీనియర్ లీడర్లకు పదవులు ఇవ్వాలనేది హైకమాండ్ వర్షన్. రేవంత్ రెడ్డి మాత్రం లేదు నేను చెప్తా సార్, నేను చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడు హైకమాండ్కి. నేను చూసుకుంటా సార్, నేను ఈ చిన్న చిన్న విషయాలు మీరు పట్టించుకోకండి, ఏదైనా నేను చూసుకుంటాను రేవంత్ రెడ్డి. సో రేవంత్ రెడ్డి కథ అట్లున్నది. మొత్తం వేమనరేంద్ర రెడ్డి నడిపిస్తున్నట వెనకాల ఉండి, రేవంత్ రెడ్డి వెనకాల నుండి మొత్తం వేమనరేంద్ర రెడ్డి చెప్తుండట వీళ్ళకి పదవులు ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు వీళ్ళు పోయి డైరెక్ట్ రేవంత్ రెడ్డిని కలుతలేరు లీడర్లు, వేమనరేంద్ర రెడ్డినే కలుతున్నారు. వేమనరేంద్ర రెడ్డే మాట్లాడుతున్నాడు మొత్తం. సో గిట్టుంది తెలంగాణ పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుందో. దాదాపు 22 మంది నేతలు రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో ఉన్నారు అనేది క్లియర్గా వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.